మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. వంశీ మద్దిపాటి అని సెర్చ్ చేసి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ వంశీ మద్దిపాటి సైనింగ్ ఇన్. సో దిస్ ఇస్ సమ్ క్విక్ వ్లాగ్ ఐఎమ్ డూయింగ్ ఇట్. దేని గురించి అనుకుంటున్నారా? సో నేను లాస్ట్ టైం చెప్పినట్టు దేర్ వాజ్ అ ట్రిప్ ప్లాన్డ్ ఇన్ అ వీక్ టైం. నెక్స్ట్ వీక్ ఈ టైంలో ట్రిప్లో ఉంటాము. సో దానికోసం ప్రిపరేషన్ కింద కార్ సర్వీసింగ్ చేయించేసాను అండ్ కార్ సర్వీసింగ్ కంప్లీట్ అయిపోయింది అండ్ కార్ అలైన్మెంట్ కంప్లీట్ చేయించాను. కార్ అలైన్మెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ అదర్ దాన్ దిస్ a small change in the car that I'm going to show it to you shortly. Okay, సో ఈరోజు సండే మార్నింగ్ అలా ఒక్కసారి బయటకి వెళ్ళి బయట వర్షం బాగా పడుతుంది. నో చలి ప్లస్ వర్షం వల్ల ఫ్రీజింగ్ టెంపరేచర్స్ ఉన్నాయి. ఓకే, ఐ థింక్ సమ్వేర్ 6 or 7 degrees ఉంది. ఇప్పుడు ఈవెన్ ఇంకా తక్కువలో ఉంది, 6 or 7 కంటే తక్కువ ఉంది. సో అలా వెళ్ళి జస్ట్ ఒక ప్రొడక్ట్ రివ్యూ చేద్దాం అని చెప్పేసి ఈరోజు మార్నింగే వ్లాగ్ స్టార్ట్ చేశాను. లెట్స్ గో అండ్ డూ ఇట్. ప్రొడక్ట్ ఏమిటి అనుకుంటున్నారా? నా కార్కి కొత్త స్టీరియో ప్లేయర్, ఆండ్రాయిడ్ ప్లేయర్ ఒకటి ఇన్స్టాల్ చేశాను. సో నా కార్కి ఒక ఆండ్రాయిడ్ ప్లేయర్ ఇన్స్టాల్ చేశాను. విల్ సీ వాట్ దాని ఫీచర్స్ ఏంటి, ఎలా ఉంది, దాని స్పెసిఫికేషన్స్ ఏంటి అన్నీ ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. బయట వర్షం పడుతుందని వచ్చాను కానీ అంత వర్షం ఏం పడట్లేదు. రివ్యూ ఇద్దామని సెల్లార్లోనే రివ్యూ ఇద్దాం అనుకున్నాను, బట్ అక్కడ నెట్వర్క్ ఇష్యూ ఉంది. ఓకే, ఇది ఆండ్రాయిడ్ ప్లేయర్ కదా, దీనికి వైఫైతో నెట్వర్క్తో కనెక్ట్ అవ్వాలి. సో హాట్స్పాట్ ఆన్ చేసినా నెట్వర్క్ కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి అక్కడ. సో దాని గురించి అని చెప్పేసి ఐ కేమ్ అవుట్. చాలా హెవీ రెయిన్ పడింది ఎర్లీ మార్నింగ్. ఐ కెన్ సే పెద్ద పెద్ద ఉరుములు, మెరుపులు అవన్నీ. యాక్చువల్లీ ఆ టైం నుంచే నాకు మెలకు వచ్చేసింది ఉరుముల వల్ల. సో వద్దాం అనుకున్నాను, బట్ ఐ కెన్ నాట్ ఏబుల్ టు కమ్. చూడండి వాటర్. మనం వాటర్లో వెళ్తున్నాం. ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు హియర్ దట్ సౌండ్, మనం వాటర్లో వెళ్తున్నాం. సో అలా ఓపెన్ ఏరియాలోకి వెళ్ళి గ్రౌండ్లోకి వెళ్ళి రివ్యూ చేద్దాం. సన్ బయటికి రాబోతున్నాడు. ఇప్పటి వరకు టైం వచ్చేసి 8 o'clock అయింది. ఇప్పుడు మబ్బుల్లోంచి బయటికి రావడానికి ట్రై చేస్తున్నాడు. ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు సీ. సో మళ్ళీ మబ్బుల్లోకి వెళ్ళిపోయాడు. దిస్ ఇస్ అ నైస్ స్మాల్ రోడ్. మా ఇంటి పక్కనే ఉంటుంది. మా అపార్ట్మెంట్స్ పక్కన మీకు పక్కన కనిపిస్తున్నాయా, అవి మా అపార్ట్మెంట్స్. ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్. మా ఫ్లాట్ దగ్గరికి వచ్చేసాను. ఎగ్జాక్ట్లీ మా ఫ్లాట్ కిందే ఉన్నాను నేను. నా ఫ్లాట్ నుంచి మర్రి చెట్టు ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. మరి కాదు, సారీ, రావి చెట్టు. ఎస్పెషలీ సమ్మర్ సీజన్లో నైట్ హెవీ విండ్ ఉన్నప్పుడు బీభత్సంగా ఉంటుంది ఇక్కడ అని. ఆకులు చెట్లు వచ్చేసి ఎప్పుడు డ్రై లీవ్స్ ఎక్కువ ఉంటాయి కదా, రావి ఆకులు కొట్టుకున్నప్పుడు కొంచెం స్ట్రాంగ్ ఉండి టప్ టప్ సౌండ్స్ వస్తూ ఉంటాయి. సినిమాలో హర్రర్ సినిమాలో వీటిని హర్రర్ మూవీస్లో దెయ్యాల కింద సౌండ్స్ భయంకరంగా చూపిస్తూ ఉంటారు. గుడ్. సో లెట్స్ గో ఇన్ టు అవర్ రివ్యూ థింగ్.
సో సో ఇది వచ్చేసి నా యొక్క కొత్త ఆండ్రాయిడ్ ప్లేయర్. దీంట్లోనే అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్లోకి వెళ్ళే ముందు స్మాల్ బ్రేక్. నేను వైఫై కనెక్ట్ చేయాలి. వైర్లెస్ కనెక్ట్ చేశాక దెన్ వీ విల్ గో ఇన్ టు ద రివ్యూ. సో ఇది వచ్చేసి మెయిన్ హోమ్ స్క్రీన్. దీంట్లో కూడా 2 రకాల థీమ్స్ ఉన్నాయి. ఐ థింక్ థీమ్స్ చేంజ్ చేసుకోవచ్చు మనం. సో డైరెక్ట్లీ హోమ్ బటన్ లాంగ్ ప్రెస్ చేసుకుంటే సిమిలర్ లైక్ మన ఆండ్రాయిడ్ మొబైల్ లాగా గూగుల్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ దీంట్లో వాట్ ఈస్ దిస్ ఆప్షన్స్? దిస్ FM radio. This is FM radio and this is a shortcut play. This is a music player. దీంట్లో కూడా ఆప్షన్స్ ఉన్నాయి. నేను బిల్ట్ ఇన్ మెమరీ నుంచి ప్లే చేశాను. ఇది కాకుండా నేను యూఎస్బీ పెట్టుకొని యూఎస్బీ నుంచి కూడా ప్లే చేసుకోవచ్చు వీడియోస్ కానీ ఇవన్నీ కూడా. నేను యూఎస్బీ నుంచి కూడా ప్లే చేసుకోవచ్చు ఇవన్నీ కూడా. సో నేను ఇవి కాకుండా నేను మెనూలోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ మెనూలోకి వెళ్ళే ముందు నేను సెట్టింగ్స్ చూపిస్తాను. సిమిలర్ లైక్ మన ఆండ్రాయిడ్ ఫోన్ లాగే ఉంటుంది, ఆండ్రాయిడ్ ట్యాబ్ లాగా ఉంటుంది. నో డిఫరెన్స్ ఎట్ ఆల్. ఓకే, మీరు నెట్వర్క్ సెట్టింగ్స్లోకి వెళ్ళి హాట్స్పాట్ చేసుకోవచ్చు, వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇట్ ఈస్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద వైఫై. సో ఐ సెలెక్టెడ్ ది వైఫై. నా మొబైల్ నుంచి హాట్స్పాట్ ఆన్ చేసి కనెక్ట్ చేశాను. అది కాకుండా చాలా నియర్ బై వైఫైస్ అన్నీ చూపిస్తుంది. అండ్ ఏరోప్లేన్ మోడ్లో కూడా పెట్టుకోవచ్చు ఇఫ్ వీ డోంట్ వాంట్ టు గెట్ కనెక్టెడ్. అండ్ నెక్స్ట్ యాప్స్ అండ్ నోటిఫికేషన్స్లో దిస్ థీమ్. సో థీమ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. డిఫాల్ట్స్ యాప్ ఏం చేయాలి అవన్నీ కూడా చేయొచ్చు సెట్టింగ్స్లో. దెన్ డిస్ప్లేలోకి వెళ్ళేసి బ్రైట్నెస్ లెవెల్ ఎలా పెట్టచ్చు. ఓకే, డేలో ఎంత ఉండాలి, నైట్లో ఎంత ఉండాలి. ఓకే, నేను నైట్ బ్రైట్నెస్ తగ్గించేసాను, డే బ్రైట్నెస్ హైగానే పెట్టాను. అండ్ వాల్పేపర్ నా దగ్గర 2 థీమ్స్ ఉన్నాయి కార్లో. ఓకే, TS7 టెస్ట్ ఒకటి, CG3 ఒకటి. ఇప్పుడు CG3 ఉంది. సో లెట్ మీ చేంజ్ ఇట్ టు ది TS7. ఓకే, సో నేను చేంజ్ చేశాను ఇది. సో గ్రేట్, ఇట్ లుక్స్ బెటర్. ఓకే, మెనూ గురించి తర్వాత చూద్దాం. సేమ్ లైక్ బ్లూటూత్ ఆన్ చేసుకోవడం, సేమ్ కంప్లీట్ మొబైల్ ఎలా ఉంటుందో, ఆండ్రాయిడ్ మొబైల్ ఎలా ఉంటుందో ఫీచర్స్ అన్నీ కూడా సేమ్ సిమిలర్గా ఉన్నాయి, డిఫరెన్స్ ఏం లేదు. So Google Play protection on something. Let me scan any unknown apps out there or dangerous apps out there. దీనిలో మిర్రర్ లింక్ అనే ఆప్షన్ ఉంది. నిన్న అది ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేశాను. సో టాస్క్ మీద అనదర్ యాప్ టు డౌన్లోడ్, అది నాకు గూగుల్ ప్లే స్టోర్లో కనపడలేదు. సో అందుకోసం నేను ఇన్స్టాల్ చేయలేదు. బట్ సో హోమ్ బటన్ నొక్కితే మళ్ళీ అన్నీ ఫస్ట్ స్టేట్కి వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ గోయింగ్ టు ద యాప్స్. బిల్ట్ ఇన్ యాప్ APK ఇన్స్టాలర్ ఒకటి ఉంది. వాట్ ఈస్ దిస్ విల్ సీ. ఓకే, నేను మనం యాప్స్ దీంట్లో కనెక్ట్ చేసుకుంటే యాప్స్ డౌన్లోడ్ చేసుకుని దానికి ఉంది. అండ్ బూట్ యానిమేషన్స్ ఉంది. లెట్స్ సీ, బూట్ యానిమేషన్ ఆండ్రాయిడ్ ఉంది. ఆక్స్ కేబుల్ ఉంది, కానీ వీడిని అడిగితే ఇన్స్టాల్ చేసిన వాడిని అడిగితే నో ఆక్స్ అవైలబిలిటీ లేదు అని చెప్పాడు. ఓకే, దిస్ వన్ మోర్ ఆప్షన్ అండ్ ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ విత్ మై బ్యాక్ కెమెరా.
సో నేను ఎప్పుడైతే బ్యాక్ గేర్ ఆన్ చేశానో ఆటోమేటికల్లీ ఇట్ విల్ షో ది మై బ్యాక్ పిక్చర్. ఓకే, సో ఐ థింక్ జీపీఎస్లో ఎన్ని కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నామో చూపిస్తుంది అనుకుంటున్నాను. లెట్ మీ హ్యావ్ ది స్మాల్ లుక్. లెట్స్ సీ. యా ఇట్ హ్యాస్ ది ఫీచర్. నేను ఏ స్పీడ్లో వెళ్తున్నాను కూడా చూపిస్తుంది. ఓకే, ఇది ఎలా ట్రాక్ చేస్తుంది అంటే మేబీ జీపీఎస్ రీడింగ్తో ట్రాక్ చేస్తుంది అనుకుంటున్నాను. బికాజ్ దీనికి ఒక స్పీడోమీటర్ అయితే కనెక్ట్ చేయలేదు, బట్ నాకు తెలిసి జీపీఎస్ ఇంటిగ్రేట్ అయి ఉంది. జీపీఎస్ ద్వారా ఇది స్పీడ్ చూపిస్తుంది అనుకుంటున్నాను. ఓకే, టైం ఉంది, టైం చూపిస్తుంది పక్కన. అన్లాక్ లాక్ మార్చాను అండ్ మ్యూజిక్ ప్లేయర్ ఉంది. ఓకే, సో గుడ్, I like it as of now. Then go to apps. So aux ప్రెస్ చేస్తుంటే ఆప్షన్స్ ఏమీ రావట్లేదు. దెన్ గోయింగ్ టు ది బ్లూటూత్ మొబైల్ ఆల్రెడీ పేర్ అయింది కాబట్టి మీకు చూస్తే బ్లూటూత్ సింబల్ కనిపిస్తుంది ఇక్కడ. సో ఆల్రెడీ పేరు ఉంది కాబట్టి డైరెక్ట్లీ నా డయల్ ప్యాడ్ వచ్చేస్తుంది, ఫోన్ డయల్ ప్యాడ్. బూట్ యానిమేషన్ దాకా చూసాము. కార్ సెట్టింగ్స్, బ్రైట్నెస్ ఎంత ఉండాలి, ఆటో అని ఉంది, డేలో నైట్లో తగ్గించేసాము. ఓకే, డే ఆటో. ఓకే, నెట్వర్క్ ఆల్రెడీ నెట్వర్క్ కనెక్ట్ అయి ఉంది. నెట్వర్క్ సెట్టింగ్స్ చూసాము. డివైస్ సెట్టింగ్స్, ద డ్రైవింగ్ రికార్డర్ ఈస్ కనెక్టెడ్ టు యూఎస్బి ఇంటర్ఫేస్ డిఫాల్ట్. Carding section, please select the app corresponding to this position after installing the data recorder. నాకు అర్థం కాలేదు దేని గురించి. ఓకే, సో నావిగేషన్ సాఫ్ట్వేర్ ఫోన్ లింక్ అని చూపిస్తుంది, బట్ ఐ విల్ గో విత్ ది గూగుల్ మ్యాప్స్. ఓకే, I changed it to navigation app to the Google map. By default navigation app Google లోకి వెళ్ళిపోతుంది. Navigation broadcast and the background music. Okay, great. రివర్సింగ్ మిర్రర్ అని చూపిస్తుంది ఆప్షన్స్. ఫోకస్ అవుట్ అవుతుందా? ఓకే, రూలర్ అన్నీ చూపిస్తుంది. నేను అడిగాను యాక్చువల్లీ ఏహెచ్డి కెమెరా కూడా పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ స్లీప్ టైం, 1 day డిలీట్ టైం, స్లీప్ మోడ్ నాకేంటో అర్థం కాలేదు. ఫ్యాక్టరీ సెట్టింగ్స్కి ఓకే, నేను ఎలాంటి డిఫాల్ట్ పాస్వర్డ్ పెట్టలేదు కాబట్టి ఐ డోంట్ నో దిస్. దీన్ని కూడా ఒకసారి వాడి దగ్గరికి వెళ్ళి తీసుకుంటాను. మోర్ సెట్టింగ్స్లోకి వెళ్ళాను, దెన్ గూగుల్ సెట్టింగ్స్ ఓపెన్. గ్రేట్. దెన్ ఇది కాకుండా యాప్స్లో, కార్ సెట్టింగ్స్లో కాకుండా క్రోమ్ బ్రౌజర్ ఉంది, ఈక్వలైజర్ ఉంది. నేను మ్యూజిక్ ఎక్కడ ఎక్కువ కావాలి, ఏ టైప్ కావాలి అవన్నీ కూడా యూజర్ స్పెసిఫిక్ నేను సెట్ చేసుకోవచ్చు ఇక్కడ. దెన్ అగైన్ కమింగ్ టు ది ఫైల్ మేనేజర్. యాజ్ ఆఫ్ నౌ నేను ఇంకా పెన్ డ్రైవ్ కనెక్ట్ చేయలేదు. పెన్ డ్రైవ్ కనెక్ట్ చేశాక ఏం కావాలి అనేది దాన్ని బట్టి సెట్ చేసుకుంటాను. ఓకే, అన్నీ ఆల్మోస్ట్ 0 చూపిస్తుంది. ఏదైతే బిల్ట్-ఇన్ వచ్చాయో అవే ఉన్నాయి. ఇక్కడ ఫ్లాష్ మెమరీ ఉంది బిల్ట్-ఇన్, అండ్ యూఎస్బి కనెక్ట్ చేసుకోవచ్చు, ఫైల్ టైప్ కనెక్ట్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్, ఓకే, జనరల్ సెట్టింగ్స్, షో హిడెన్ ఫైల్స్, షో ఇన్స్టాల్ ఏపీకే. ఓకే, డన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గూగుల్. యునో ఇట్ ఇస్ అ డిస్నీ హాట్స్టార్. నిన్న ఇన్స్టాల్ చేశాను నేను అయిపోయాక. జస్ట్ ట్రావెలింగ్లో someone want to have the watch the movies. ఆల్రెడీ డిస్నీ హాట్స్టార్లో
బై డిఫాల్ట్ ఏదైతే ఉందో హౌస్ ఆఫ్ హంగామా అని చెప్పేసి వచ్చేస్తుంది. ఓకే, సో స్పోర్ట్స్ కావాలి అంటే క్రికెట్ కూడా చూడొచ్చు కార్లోనే కూర్చొని. నెక్స్ట్ కమింగ్ టు నావిగేషన్లో బిల్ట్ ఇన్ ఐగో నావిగేషన్ యాప్ ఉంది. ఇది ఫస్ట్ నేను తీసుకున్నప్పుడు ఇది బై డిఫాల్ట్ నావిగేషన్ యాప్ కింద ఉంది. సో తర్వాత నేను దీన్ని చేంజ్ చేశాను, గూగుల్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసి, బికాస్ నాకు అంత కంఫర్ట్ లేదు మిగిలిన యాప్స్ యూజ్ చేయడంలో. సో దాని గురించి నేను చేంజెస్ చేశాను. ఇట్ ఈస్ టేకింగ్ టైమ్. ఐ థింక్ నేను మ్యాప్స్ డౌన్లోడ్ చేయాలి అనుకుంటా దీంట్లో. లెట్స్ సీ, యా నావిగేషన్ మ్యాప్. నాకు తెలిసి ఇదంతా కూడా యూఎస్కి కానీ వేరే కంట్రీస్కి సంబంధించిన మ్యాప్సే ఉంటాయి దీంట్లో ఎక్కువగా. సో దట్ వెన్ ఐఎమ్ ప్రిఫరింగ్ ది గూగుల్ మ్యాప్స్ అయితే you know it doesn't take it has a Android, antakundu Android users aithe you'll have a more flexibility. See, it has immediately opened up. Then coming to the music, ఇందాక మ్యూజిక్ ప్లేయర్ ఆల్రెడీ చూపించాను. ఫోన్ లింక్ ఇది ఇప్పుడు టెస్ట్ చేస్తాను నేను, ఏంటి ఫోన్ లింక్ అనేది. ప్లే స్టోర్ మీ గూగుల్ ప్లే స్టోర్ తెలుసు, సేమ్ థింగ్. అండ్ రేడియో, FM రేడియో ఇందాక ఆల్రెడీ చూపించాను. స్టీరింగ్ వీల్ కంట్రోల్స్ ఆల్రెడీ డన్. థీమ్స్, ఎస్ ఐ నీడ్ టు డౌన్లోడ్ మోర్ థీమ్స్. వీడియో ప్లేయర్, ఐ థింక్ వీడియోస్ ఏం లేవు కాబట్టి. నెక్స్ట్ ఇస్ యూట్యూబ్. There's a YouTube player. Okay, start watching our heroes. ఉమా తెలుగు ట్రావెలర్స్ ది బ్లాగ్ ఒకటి చెక్ చేస్తున్నాను నేను. అందరికీ నమస్కారం, నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ వచ్చి నేను కెన్యా నైరోబీలో ఉన్నానండి. ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్ మీకు పరిచయం చేస్తున్నాను. అన్నయ్య ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానండి. అన్నయ్య మీ పేరు? నా పేరు గురు. మీరు వచ్చి ప్రాపర్ ఎక్కడ అన్నయ్య? నేను ప్రాపర్ బెంగళూరు, హైదరాబాద్ అండి. బెంగళూరు అండ్ హైదరాబాద్, కానీ నేను బయట ఉంటున్నాను. మామూలుగా యాక్చువల్లీ మీరు తమిళ్ కూడా మాట్లాడతారు కదా? తమిళ తిరుపూర్, కానీ తర్వాత ఎప్పుడో వచ్చేసి హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు అంతేనా? బెంగళూరులో పుట్టి హైదరాబాద్. ఓకే, ఇప్పుడు అమ్మా నాన్నగారు ఎట్టున్నారు? ఇప్పుడు వాళ్ళందరూ బెంగళూరా? ఓకే, నైస్. సో దిస్ ద లేటెస్ట్ వ్లాగ్ ఆఫ్ మిస్టర్ ఉమా తెలుగు ట్రావెలర్ గారిది, ఉమా గారిది. సో జర్నీలో అది మిస్ అవుతుందో అని ఉండదు. వాచింగ్ డ్రైవింగ్లో ఉన్న వాళ్ళకి చూడకూడదు, నేను కూడా చూడను, అది సపరేట్గానే ఉంటుంది. కాకపోతే ఎవరైతే కో ప్యాసింజర్స్ ఉన్నారు లేదంటే బ్యాక్ సీట్స్లో ఉన్నారు వాళ్ళకందరికీ కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకే, ఏదో లాంగ్ జర్నీ చేసిన ఫీలింగ్ అనేది ఉండదు. సో ఐ థింక్ దిస్ విల్ హెల్ప్. దానికోసమే లాంగ్ జర్నీ ప్లాన్ చేసాము. అండ్ ట్రావెల్లో బోరింగ్ ఉండకుండా ఇంట్రెస్టింగ్గా ఉండడానికి కోసం అని చెప్పేసి ఈ ప్లేయర్ తీసుకున్నాను. నా యాక్చువల్లీ పాతకాలం నుంచి కూడా ప్లేయర్స్ తీసుకుందామని ట్రై చేస్తూ ఉన్నాను. అప్పుడు నాకు పర్ఫెక్ట్ ప్లేయర్ నాకు దొరకలేదు. ఇది పర్ఫెక్ట్ ప్లేయర్ అని చెప్పట్లేదు, బట్ ఫీచర్స్ ఐ లైక్ ఇట్. సో హోప్ మీకు ఈ వీడియోలో కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకేమైనా స్పెషల్గా ఉంటే డెఫినెట్లీ మీకు చేసి చూపిస్తాను, కొత్తగా యాడ్ చేసి అవన్నీ చూపిస్తూ ఉంటాను. అండ్ డోంట్ మిస్ మై నెక్స్ట్ వీడియోస్. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఓకే, కార్లో ఉండే కొత్త స్క్రీన్ గురించి హీఈస్ సో ఎక్సైటెడ్. అప్పుడు సాంగ్స్ పాడుకున్నాం, అప్పుడు క్యాట్స్ వాళ్ళు తీసుకున్నాం. ఓకే, ఏం చూస్తాను ఆ టీవీలో? బొమ్మలు, కార్టూన్స్, యూట్యూబ్
మమ్మీ ఏం చేస్తుంది? మమ్మీ గోమి సీరియల్ చూస్తుంది. మనం మీద చేసుకుంటుంటాం. అది ఓ yes అంటాం. వావ్. సో చెప్పు బాయ్ బాయ్ చెప్పు ఈ వీడియో చెప్పు. మీరు రాకపోయినా అందరు ఫ్యామిలీస్గా ఉంటారు. సర్వండి యువ అండ్ సబ్స్క్రైబ్ టు వరం వ్లాగ్స్. What the rocks? Bye bye. See you.